మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 20 రోజులు కార్యాలయానికి దూరంగా ఉన్న ఆ కాషాయ నేత నేడు తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభ ఏర్పాటులో బిజీగా ఉన్న ఆ నేత సభ విజయవంతంతో సంబరాలను నిర్వహించుకున్నారు. తనకు వెన్నంటి ఉండి సభను విజయవంతం చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ విజయ సంకల్ప సభ విజయాలను పంచుకుంటూ బోర్డు కార్యాలయంలో తన పనులపై నిమగ్నమయ్యారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా బీజేపీలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రామకృష్ణకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ మరింతగా కలిసి వచ్చింది. విజయ సంకల్ప సభకు అశేష జనం రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అభినందించడంతో బీజేపీ నేతల ఆనందాలు అంతా ఇంత కాదు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ విషయానికి వస్తే పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభ ఏర్పాట్ల బాధ్యతలను రామకృష్ణ భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆర్కే ఈవెంట్స్ సభ ఏర్పాటుకు అవకాశం దక్కడం బీజేపీ నాయకుడిగా, ఆర్కే ఈవెంట్ నిర్వాహకుడిగా గత 20 రోజులుగా మైదానం ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. బోర్డు కార్యాలయంలో తన ఛాంబర్లో సైతం 20 రోజులుగా అడుగుపెట్టలేదు. సభ ఏర్పాట్లు సైతం ఆకట్టుకోవడంతో బీజేపీ అధిష్టాన నాయకులు రామకృష్ణను ప్రశంసలతో ముంచెత్తారు. సభ విజయవంతం కావడంతో 20 రోజుల అనంతరం తన కార్యాలయంలోకి బుధవారం రామకృష్ణ అడుగుపెట్టారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిన కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం అధికారులు, ఇంజనీర్లు, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిలకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. విజయ సంకల్ప సభ సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కంటోన్మెంట్ బోర్డుకు, ముఖ్యంగా సీఈఓ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ, సీనియర్ ఇంజనీర్లకు, మా కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఎవరైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్స్ ఉన్నారో, శానిటేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో, అదేవిధంగా శానిటేషన్ విభాగం వర్కర్స్ అందరికి కూడా, వాటర్ సూపరింటెండెంట్ కి, వాటర్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. విజయ సంకల్ప సభ విజయవంతంలో జోష్లో ఉన్న రామకృష్ణ కాంగ్రెస్ టీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. బీజేపీ సభపై విమర్శలు చేసేవారు స్వచ్ఛందంగా పైసా ఖర్చు లేకుండా సగం మందితోనైనా సభ నిర్వహించి చూపించాలంటూ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశం కోసం సిద్ధాంతంతో పనిచేసే బీజేపీ నాయకులు, కార్యకర్తలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ కూడా పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించినంత పెద్దగా సభను నిర్వహించలేదని రామకృష్ణ జోస్యం పలికారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సంబంధించిన చాలా మంది టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడుతున్నారు, మేము కూడా సభ పెడతాం, దీనికన్నా పెద్దది పెడతాం, దీనికన్నా చిన్నది పెడతామని. నేను వాళ్ళందరికీ ఒకటే ప్రశ్నిస్తున్నా, ఒకటే సవాల్ చెప్తున్నా, పైసలు ఇవ్వకుండా, అంటే ప్రీపెయిడ్ సిస్టమో పోస్ట్ పెయిడ్ సిస్టమో లేకుండా మీరు మాల సగం జనం తీసుకురండి. మేము తప్పకుండా మీది ఒక పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉందని, మీ ఒక పార్టీకి క్రమశిక్షణ ఉందని, మీకు పార్టీకి ఒక వ్యవస్థ ఉందని తప్పకుండా ఒప్పుకుంటాం. విజయ సంకల్ప సభ విజయవంతంలో రామకృష్ణ చేసిన కృషిని కొనియాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు బోర్డు కార్యాలయంలో రామకృష్ణకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా మోర్చా సభ్యులతో పాటు పలువార్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణను గజమాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతంతో రామకృష్ణ మరింత జోస్తో ఉన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని, కంటోన్మెంట్ పై బీజేపీ జెండాను ఎగరవేస్తామన్న ధీమాలో రామకృష్ణ ఉన్నారు. మారుతున్న కాలంతో జనరేషన్ తగ్గట్టుగా నూతన మోడల్ కార్లు సందడి చేస్తున్నాయి. రోజుకో కొత్తదనంతో మన్నికైన కార్లను అందించే మారుతి సుజుకి కంపెనీ మరో కొత్త రకం కారును అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్ ఫీచర్స్ తో అందరికీ అందుబాటు ధరలో ఉండేలా ఈ మోడల్ ని రూపొందించగా ఒక్కసారి నడిపితే చాలు అది మీరు సొంతం చేసుకునే వరకు వదలరు అంటున్నారు కంపెనీ డీలర్లు. నేడు నూతన మోడల్ గా వచ్చిన కొత్త బిజ్రా కారును కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన తన చేతుల మీదుగా ప్రారంభించారు. బాలంరాయ్ చెక్పోస్ట్ వద్ద గల ఆర్కేస్ మోటార్స్ లో ఈ మోటార్ లాంచింగ్ కార్యక్రమం సందడిగా సాగగా స్థానిక నేతలతో కలిసి వచ్చి బిజినెస్ హెడ్ పిఎస్ కిరణ్, సేల్స్ ఏజీఎం విజయ్ కుమార్ సారథ్యంలో న్యూ మోడల్ బిజ్రాను ప్రారంభించారు సాయన. భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టిన నేత ఉన్నతాధికారుల సహకారంతో నేడు ఇంజనీర్ను వెంట పెట్టుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియచెప్పే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని పలు చోట్ల వర్షం కారణంగా వరద నీరు నిలిచిపోవడంతో పాటు డ్రైనేజ్ జామ్ వంటి సమస్యలు పుట్టుకొచ్చాయి. ఇంజనీర్ ఫణికుమార్ తో కలిసి తన పర్యటనని చేపట్టారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి. బోయినపల్లి ముస్లిం బోర్డు, ఫైజన్ స్కూల్ మైదానం, శివాలయం బస్తీ, కల్వర్ట్ బ్రిడ్జ్,
పెన్షన్ లైన్ తో పాటు న్యూ యంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తో కలిసి వాలీబాల్ గ్రౌండ్, ఉమారావు లేన్ లో వరద నీరు ఆగిపోయిన పరిస్థితితో పాటు డ్రైనేజ్ వర్క్ ని ఇంజనీర్ కి తెలియజేశారు జేఎంఆర్. పర్యటనలో మైనార్టీ నేతలతో పాటు మాజీద్ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా విధులు నిర్వహించి బదిలీలపై వెళ్తున్న బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా బేగంపేట డివిజన్లో ప్రజలకు అనేక సేవలు అందిస్తూ నేరాలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించారంటూ ఆయనను అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన నరేష్ రెడ్డి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ముప్పిడి గోపాల్ అభినందించారు. ఏసీపీని కలిసి వీడ్కోలు పలికిన వారిలో దర్గా రవికుమార్, వేణుగోపాల్, హరీష్, సాయి కుమార్ ఉన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న సిఫారసుతో ఇక ప్రార్థనా ప్రాంతం శుభ్రంగా ముస్తాబయ్యేందుకు సిద్ధమవుతోంది. బక్రీద్ పండుగ రానున్న తరుణంలో ఈద్గా వద్ద శుభ్రపరచాలని వారి ప్రార్థన చేసుకునే ప్రాంగణం కాస్త పిచ్చి మొక్కలు పెరిగి ఇబ్బందిగా ఉందంటూ అధికారులకు తెలియజేశారు జంపన్న. ఈ తరుణంలో నేడు కంటోన్మెంట్ సిబ్బంది న్యూ బోయిన్పల్లి ఈద్గా వద్ద ప్రార్థన చేసుకునే ప్రాంతంలో పెరిగిన గడ్డిని తొలగించి శుభ్రం చేసే పనిలో పడ్డారు. జంపన్న తోడుండే మైనార్టీ నేతలు పనులు పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని విద్యా గణపతికి బీజేపీ రాష్ట్ర నాయకుడు టిఎన్ మురారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయినపల్లి చౌరస్తా జిల్లా పరిషత్ స్కూల్ సమీపంలో మైదానంలో విద్యా గణపతికి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలని టిఎన్ మురారి ఆధ్వర్యంలో నిర్వహించారు. హోమంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణమే సంకల్పంగా పెట్టుకోవడం జరిగిందని టిఎన్ మురారి వివరించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ యాదవ్, బాబురావు, నరేందర్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న డివిజన్లో అలా పర్యటించారో లేదో నేడు సమస్యల్ని పరిష్కరించేలా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక కృషి చేశారు. మోండా డివిజన్ ఎల్ శంకర్ నగర్ లో నాలాలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. మంగళవారం ఎల్ శంకర్ నగర్ లో కొంత దీపిక పర్యటించారు. దీపికకు సమస్యల్ని స్థానికులు వివరించారు. వెంటనే జీహెచ్ఎంసీ విభాగం అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకువెళ్లడంతో బుధవారం స్థానికంగా నాలాలో పేరుకుపోయిన మట్టిని, చెత్తని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యవహారం వార్డు అధ్యక్షుల మధ్య దూరం పెంచుతుందా? విజయ సంకల్ప సభ విజయోత్సవంలో బీజేపీ వార్డు అధ్యక్షులు డుమ్మా ఎందుకు కొట్టారు? నాటి నుంచి నేటి వరకు వార్డు అధ్యక్షులు కీలకమంటున్న రామకృష్ణ సన్మానానికి వార్డు అధ్యక్షులు ఎందుకు కనిపించలేదు? మొన్నటి వరకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు అలకపాన్పు ఎక్కగా వారి బాటలోనే వార్డు అధ్యక్షులు సైతం అలకపాన్పు ఎక్కారా? వాచ్ ద స్టోరీ. ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కీలక పాత్ర పోషించిన బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను సన్మానించేందుకు బీజేపీ నేతలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో బోర్డు కార్యాలయం వద్ద సన్మాన కార్యక్రమంతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. కంటోన్మెంట్ కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు రామకృష్ణను ఘనంగా సన్మానించి అభినందించారు. 4వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు విజయానంద్, నాగభూషణ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వార్డుకు చెందిన కేబీ శంకరరావు, శ్రీరాములు, రాజేందర్, టోపీ శంకర్, సతీష్లతో పాటు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రాపోలు మాధురి, ఆమె టీం సభ్యులు రామకృష్ణను ఘనంగా సత్కరించారు. రామకృష్ణ నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా ముందుండే వార్డు అధ్యక్షులు రామకృష్ణ సన్మాన కార్యక్రమంలో కనిపించలేదు. 8వ వార్డు అధ్యక్షుడు కిరణ్ తో పాటు జైనపల్లి శ్రీకాంత్ అనే టీం సభ్యులు తప్ప ఇతర వార్డు అధ్యక్షులు సన్మాన కార్యక్రమానికి హాజరు కాకపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి రామకృష్ణ వార్డు అధ్యక్షులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. పార్టీలో చేరిన నాటి రోజుల్లో వార్డు అధ్యక్షులతో ప్రత్యక్షంగా సమావేశాలు ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు సాగారు. ఇటీవల కాలంలో రామకృష్ణ వార్డు అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అధిష్టాన పెద్దలు రామకృష్ణకు అత్యంత సన్నిహితులుగా మారుతుండటంతో వార్డు అధ్యక్షులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వార్డుల్లో అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వకుండానే తనకు అనుకూలంగా ఉండే వారితో పర్యటనలు చేస్తూ వార్డు అధ్యక్షులను విస్మరిస్తున్నారన్న ప్రచారం సైతం కొనసాగుతుంది. రామకృష్ణ సన్మాన కార్యక్రమంలో ఒక్క వార్డు అధ్యక్షులు మినహా మిగతా వార్డుల అధ్యక్షులు ఎవరూ పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. రామకృష్ణ తీరుపై వార్డు అధ్యక్షులు అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతుంది. రామకృష్ణ సన్మాన కార్యక్రమానికి హాజరు కాకుండా తమ నిరసనను తెలియజేయాలన్న ఉద్దేశంతో కలిసికట్టుగా పలువురు వార్డు అధ్యక్షులు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొన్నటి వరకు బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణపై తిరుగుబాటు చేయగా తాజాగా వార్డు అధ్యక్షులు తిరుగుబాటుకు సిద్ధం కావడంతో మరి ఏ విధంగా రామకృష్ణ సమస్యను పరిష్కరించుకుంటారో వేచి చూడాలి.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద దళిత బంధు సంబరాల పర్వం కొనసాగుతోంది. దళిత బంధు మంజూరైన లబ్ధిదారులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నని కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరిస్తున్నారు. 5వ వార్డు కాకగూడకు చెందిన సాయిరాం కీర్తిగా దంపతులకి దళిత బంధు మంజూరైంది. ఈ సందర్భంగా తమకి మంజూరైన కారులో ఎమ్మెల్యే సాయన్న కార్యాలయానికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దళిత బంధుతో ఎంతో మంది నిరుపేదలకి లబ్ధి చేకూరుతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్య శిబిరంలో పాల్గొనడంతో పాటు దగ్గరుండి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బేగంపేట వారి సారథ్యంలో మానసిక వికలాంగుల కోసం ఎలిమికో ద్వారా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బేగంపేట సర్కిల్ పరిధిలోని వారంతా ఈ అవకాశం వినియోగించుకోగా బన్సీలాల్పేట మల్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. దళితుల అభ్యున్నతికి పాటుపడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ సేవలు ఎన్నటికీ మర్చిపోలేవని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. అంటరానితనాన్ని దూరం చేసి రిజర్వేషన్లు మానవ హక్కులు కల్పించిన యోధులని ఆయన అన్నారు. వెనుకబడిన జాతులకు సమానత్వం కల్పించాలని వారు చేసిన కృషి మరోరానిదని సాయన్న అన్నారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని 4వ వార్డు పికెట్ చౌరస్తా వద్ద బాబు జగజీవన్ రామ్ కు ఘన నివాళులర్పించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగారం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవేందర్, వెంకట్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగజీవన్ రామ్ విగ్రహదాత ముప్పిడి మధుకర్, టిఎన్ శ్రీనివాస్, పనాస సంతోష్, భాస్కర్, సదానంద్ గౌడ్, నారాయణ, మురళి, సదానంద్ గౌడ్, కిరణ్ కుమార్, అజయ్, శేఖర్, మేకల రాజేష్, జోడి బ్రదర్స్, పద్మా తదితరులు పాల్గొన్నారు. అంటరానితనాన్ని దూరం చేసి అనేకమైన రిజర్వేషన్లు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన సేవలు మన ప్రజలందరూ మర్చిపోలేదు. కేవలం ఒక దళిత జాతే కాకుండా వెనుకబడ్డ జాతులు కానీ మానవ సమాజంలో సమానతలు ఉండాలి, అందరు కలిసి ఒకేలాగా బతకాలన్న విషయంలో వారు చేసిన కృషి మరోరాంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు బాబు జగజీవన్ రామని మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నతోకట్ట నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్లతో పాటు వార్డు అధ్యక్షుడు నరసింహ, భిక్షపతి, సీతారాం, సాయి, సురేష్, రామ్, అశోక్, ప్రవీణ్ యాదవ్, విజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ని స్మరించుకుంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ లో కార్యక్రమం నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవల్ని కొనియాడారు. ఎంతో మంది నాయకులకి, యువతకి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని సదాకేశవరెడ్డి అన్నారు. 2వ వార్డులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్డులో పర్యటించారు. పోలీస్ లైన్, శివాలయంలో పర్యటించిన సదాకేశవరెడ్డి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు బోర్డు సీఈఓకి వివరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాగర్, రమేష్, రాజాబాబు, జ్యోతి, అశోక్, జబ్బార్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలేశుని సన్నిధి నుంచి అర్ధరాత్రి నగరం చేరిన ఆ నేత ఇక ఉదయాన్నే తన డైలీ షెడ్యూల్ పై దృష్టి పెట్టి ఇక తన పర్యటనకు పునఃప్రారంభించారు. మొదటగా తిరుపతి లడ్డుతో కంటోన్మెంట్ చేరిన ఆయన అధికారులతో కాసేపు ముచ్చటించి ప్రసాదాలను అందజేసి తాను వచ్చిన పనులపై సిఫార్సులు అందించి ఇక వార్డుల్లో మహనీయుల విగ్రహాల ముందు వాలిపోయారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 36వ వర్ధంతిని పురస్కరించుకుని చిన్నతోకట్టలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు స్వాతంత్ర సమర యోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఓటమి ఎరగని నేతలు గొప్ప చరిత్ర సాధించి దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడంటూ కొనియాడారు జంపన్న. కార్యక్రమంలో స్థానికులు సీతారాం, పరమేష్, వేణు, జనార్దన్, జాజుల క్రాంతి, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో టీఆర్ఎస్ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకుని పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రావు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అర్జున్ నగర్ కమ్యూనిటీ హాల్ తో పాటు ఇందిరామా నగర్, కంగాల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన టీం సభ్యులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తూ బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తిగా ముందుకు సాగారు. బాబు జగజీవన్ రామ్ ఎంతో మంది నాయకులను ఆదర్శంగా నిలిచారని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, ధనరాజ్, నరసింహ, మహేష్, మహేందర్, ఇటుక గోపి, గౌస్, గఫర్, సిద్దిక్ అలీ, ప్రకాష్, పొన్నాల బాబు, శ్రీహరి, దశరథ్, వాహిద్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర సమరయోధుడు రాజకీయవేత్త బాబు జగజ్జీవన్ రామ్ ఎంతో మంది గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు అన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి శాంసన్ రాజు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవల్ని శాంసన్ రాజు కొనియాడారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు పలు మంత్రి పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని శాంసన్ రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ధన్రాజ్, రాజాబాబు, నరసింహ, దశరథ్, మురళి, శ్రీను, ప్రకాష్, మహేష్, నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ అన్నారు. 4వ వార్డు గాంధీ హట్స్ లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పనసా శ్రీకాంత్, రాజేందర్, ఇస్మాయిల్, కిరణ్, బబ్లు, జోడీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. జంట నగరాల్లో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలు ముస్తాబవుతుండగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి మొదటి బోనం వెళ్లడం ఆనవాయితీ. అక్కడి నుంచి మొదలయ్యే బోనాల సందడిని చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా విశ్వవ్యాప్తమైన బోనాల పండుగలో జోగిని నృత్యాలతో పాటు పోతురాజుల విన్యాసాలు అతి ముఖ్యమైన ఘట్టాలు. ఇక నేడు మొదటి బోనం అమ్మవారికి చేరగా ఇక మొదలైంది బోనాల సందడి. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి ఒకటి. తెలంగాణ బోనాలకు అత్యంత ప్రాముఖ్యత ఉండగా జంట నగరాల్లో అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం. ఇక ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల జాతరకు ఆలయం ముస్తాబవుతుండగా నేడు అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించారు అత్తిల్లి మల్లికార్జున్ కుటుంబ సభ్యులు. గతనాటి నుంచి అత్తిల్లి వారి ఇంటి నుంచి మొదటి బోనం అమ్మవారికి చేరుతుండగా వారి ఇంట ఏర్పాటు చేసే బోనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అక్కడ బోనంతో ఇక బోనాల జాతరకు స్వాగతం పలుకుతుండగా వారింటితో పాటు ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా మారిపోయింది. జోగిని శ్యామల అమ్మవారి బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక ఆనాటి నుంచి జోగిని శ్యామల అత్తిల్లి వారి ఇంటి తరపున బోనం ఎత్తుకుని మహంకాళి పురవీధుల్లో నాట్యం చేస్తూ అమ్మవారికి నేడు కూడా బోనాన్ని సమర్పించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్ పాల్గొనగా అత్తిల్లి వారి ఇంటి నుంచి మాజీ కార్పొరేటర్ అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు వారికి స్వాగతం పలికి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొనే ఏర్పాట్లను చేయగా వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య పూజలందుకున్న అమ్మవారి బోనం ఇక అమ్మవారి ఆలయానికి బయలుదేరింది. జోగిని శ్యామల నృత్యాలను చూసేందుకు భక్తులు తరలిరాగా అమ్మవారికి బోనం సమర్పించి మొదటి మొక్కును సమర్పించుకున్నారు అత్తిల్లి కుటుంబ సభ్యులు. ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బోనాల సమయంలో ప్రతి ఆలయంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగాలనే ఉద్దేశంతో వారికి ఫండ్ను అందజేయడం జరుగుతుందని బోనాల జాతరకు ఆలయానికి నిధులు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటూ తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మల్లికార్జున్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మరి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్స్ కార్పొరేటర్ అరుణ గౌడ్ గారు, మరి అత్తెల్లి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈరోజు మరి అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇప్పుడు ప్రారంభం కావాలి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నేడు మొదటి బోనంతో మహంకాళి అమ్మవారికి సమర్పణ జరపగా ఈ నెల 17వ తేదీన బోనాల జాతర, 18వ తేదీన రంగం కార్యక్రమానికి సర్వం సిద్ధమవుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండగా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఐఫోన్ 13 Pro పేరు విన్నారా? ఇప్పుడున్న జనరేషన్ లో ఆ పేరు వినని వారే ఉండరు. అంతటి క్రేజ్ లో ఉన్న మొబైల్ ఐఫోన్ 13 Pro మరి ధర లక్షల్లో ఉండగా మీకు మాత్రం కేవలం 6,999కే ఇస్తాం. అంతేకాదు మీరు ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. ఏంటి ఎగిరి గంతే బుద్ధవుతుందా? కాస్త ఆగండి. ఇప్పుడు ఈ ఆఫర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది నిజమేనా? మన పోల్సులు తేల్చింది ఏమిటి? అసలు విషయం తెలిస్తే మీరు కంగు తినాల్సిందే. వాచ్ ద రియల్ స్టోరీ. లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రో ఫోన్ అని చెప్పి ఒక ఫేక్ ఓల్డ్ సెల్ ఫోన్ పర్చేసింగ్ బిల్స్ యూజ్ చేసి వీళ్ళు నమ్మించి ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తుండగా ఓ ఆఫర్ వచ్చింది. స్విచ్ ఎలక్ట్రానిక్ అఫీషియల్ సైట్ పేరు మీదుగా ఐఫోన్ 13 Pro కేవలం 6,999 రూపాయలకే ఇవ్వబడుతుందని. కానీ మొదట ఎవరూ నమ్మలేదు. కానీ అక్కడ వారు పెట్టిన బిల్లు చూసి అందరూ నిజమని నమ్మాల్సిందే. ఇక అది నమ్మి తుకారం గేటుకు చెందిన ఓ మహిళ అక్షరాల 6,999 రూపాయలు పేమెంట్ చేసింది.
అక్కడ మొదలైన పేమెంట్ వ్యవహారం ఇక సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ అంటూ 68,405 రూపాయలకు చేరింది. మరి ఇప్పుడైనా వస్తుందా అనుకుంటే ఇంకా పేమెంట్ అని కాల్స్ వస్తున్నాయే తప్ప ఫోన్ మాత్రం రావడం లేదు. ఇక చిర్రెత్తిన ప్రవళిక అనే మహిళ నేరుగా దుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత జిఎస్టీ ఇంకా కొంచెం అడిషనల్గా పే చేయాలి, దాని తర్వాత సమ్ అదర్ ఛార్జెస్ అని ఓవరాల్ ఒక 68,000 మనీ తీసుకోవడం జరిగింది. ఈ ఎంఓ బేసికలీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఒకసారి మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఇట్ గోస్ టు సెవెరల్ అదర్ అకౌంట్స్ అండ్ ఇమీడియట్ సిఫనింగ్ జరుగుతుంది. సో ఇక తీగ పట్టుకుని లాగడం మొదలుపెట్టిన పోలీసులు చివరికి ఈ వ్యవహారం అంతా పూణే కేంద్రంగా నడుస్తుందని గుర్తించారు. అసలే కొత్తగా మరో పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన రక్షక భటులు ఎస్ఐ వెంకటాద్రి నేతృత్వంలో కేసులు ఛేదించేందుకు సిద్ధమయ్యారు. డీసీపీ సుధీర్, సిఐ ఎర్లప్ప, డిఐ ఆంజనేయులు సారథ్యంలో డీసీపీ చందనా దీప్తి ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఉన్న క్లూలతో పూణే వరకు చేరిన ఆ టీం చేస్తున్న ఆగడాలను కనిపెట్టారు. దాడులు చేసిన పోలీసులు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యపోగా పదుల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు, స్కానర్లతో పాటు పలు రకాల సీసీ కెమెరాలు, స్వైపింగ్ మిషనరీని స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అంతా యువకులు, దానికి తోడు నిరుద్యోగులు కాగా వారందరికీ బాస్గా ఉన్న ఫ్రాన్సిస్కో, డానిషులను పరారీలో ఉండగా సోషల్ సైట్లో వచ్చే ఆఫర్లను నమ్మవద్దని, అతి తక్కువ ధరకు వస్తాయంటే అసలే నమ్మరాదని, ఇంకా ఎవరైనా బాధితులు ఇలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు డీసీపీ చందనా దీప్తి. ఏ విధంగా దాన్ని బయటికి తీసుకుంటారు యూజింగ్ దీస్ కార్డ్స్ అండ్ దెన్ ఎక్స్పెండింగ్ దట్ అమౌంట్ అండ్ ఆల్, అది ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో ఇవన్నీ సీజ్ చేయబడ్డాయి. అండ్ ఆల్సో వాళ్ళు అఫెన్స్ ఉన్న విక్టిమ్స్ ఇమీడియట్లీ 1930 కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చేసినట్లయితే ఆ అమౌంట్ని హోల్డ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని లక్షల్లో విలువైన ఫోన్లు వేలల్లో రావు, కాదు కూడదు ఆఫర్లో అంతే అని నమ్మారో మీరు కష్టపడ్డ సొమ్ము గుళ్ళకాక తప్పదు. అతి తక్కువ ధరకు వస్తుందంటే అసలు అందులో మతలబు వేరే అని అర్థం చేసుకోవాల్సింది పోయి ఇక 1+1 ఆఫర్ అంటే చెల్లింపులతో వారి బ్యాంకు అకౌంట్లో నింపిన కొనుగోలుదారులు ఇప్పుడు అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.